మేము ఎన్ని సౌండ్స్ చేసినా పందిలా పడుకున్నావుగా అందుకే. నేను పందా? అవును. కాదు, నువ్వే పంది గాడిద అన్నీ నువ్వే. సరే, నీకు ఈరోజు ఎలా ఉంది? వామ్మో, ఇన్ని రోజులు నేను నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు మస్తు కోపం వస్తుండే. కానీ ఇంత దగ్గర నుండి చూస్తే కానీ నాకు అర్థం కాలే నీకు మనిషి పక్కనున్నా దూరం ఉన్న పెద్ద ఫరక్ పడదని. ఎందుకు? ఎందుకంటే సార్కి అసలు మాట్లాడడానికి టైమే సరిగ్గా దొరకదు కదా, అందుకే. ఇంకా ఎల్లుండి నేను నీతో వన్ డే ఎలా ఉంటానో ఏమో. చచ్చిపోతావు అయితే. ఎందుకు? మరి మీ ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ ఒక్కసారి చేస్తారేమో, కానీ మా థియేటర్ ప్రాక్టీస్లో అట్లా కాదు. ప్రాక్టీస్ మీద ప్రాక్టీస్ చేసి పర్ఫెక్షన్ వచ్చేదాకా వదిలిపెట్టాం. సరే, అయితే ఏంటి? అయితే ఏంటి అంటావేంది? నువ్వు రోజు మొత్తంలో ఒక్క ఆపరేషన్ చేస్తేనే నేను నిద్రపోయినా. అట్లాంటిది ఎల్లుండి మేము చేసే ప్రాక్టీస్నే మళ్ళా చేస్తుంటే నువ్వు చూస్తూ ఉండు, నీకు నిద్ర రాకుండా ఉండు, నీతో అవుతుందంటవా? నా వల్ల అవుతుంది అండ్ నువ్వు చూస్తావు. సరే, మంచిది. మహా సూపర్ సూపర్. పర్ఫార్మెన్స్ ఇంకా స్టార్టే అవ్వలేదు. సారీ. పర్లేదు, అసలైన పర్ఫార్మెన్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, చూడు. రే, ఎవడ్రాడు? బాయ్ ఫ్రెండ్ అంట. బాయ్ ఫ్రెండా? కాబోయే మొగుడు అంట. ఈడిగా అన్ని మాత్రం వదిలే ఛాన్సే లేదు. నోరుబిని చెప్పాలి. అయిందా? అందుకే ఎక్స్ట్రా వద్దు. సరే సరే. సూపర్ పర్ఫార్మెన్స్. మహా ప్లీజ్. సారీ. ఏమైంది బావా? సరేరా. సార్ 1 minute ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. ఓకే, రా. ఏంటి ఇంతకుముందు చెప్తుంటే ఉష్ అని చెప్పి ఆపావు? అంటే ఇది ప్రాక్టీస్ డే కదా. అవును. పర్ఫార్మింగ్ డే కాదు కదా. అయితే అంటావేంటి? మా డైరెక్టర్ సార్కి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎవరైనా చప్పట్లు కొడితే అస్సలు నచ్చదు. అదేంటి? అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చే చప్పట్ల కంటే రేపు థియేటర్లో చేసే పర్ఫార్మెన్స్కి వచ్చే చప్పట్లు ఉంటాయి కదా,